వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక కోవా బన్ బాధితుడి వీడియో వైరల్ అవుతుంది. కొంతమంది జర్నలిస్టులు అంటూ ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా మొత్తం వైరల్ అవడంతో నెటిజన్లు మొత్తం తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ అయితే ఒక సామాన్యుడిపై మీ ప్రతాపమా అంటూ కూడా ఆ పోస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. చాలామంది అయితే దీనిపై ప్రముఖ జర్నలిస్టులు కూడా బాధితుడికి అండగా నిలబడ్డారు, ఎన్నో వీడియోస్ చేశారు. అయితే అతి కష్టం తర్వాత ట్రూత్ న్యూస్ ఛానల్ ఆ బాధితుడి నెంబర్ ప్రయత్నించింది. ప్రస్తుతం అయితే ఆ బాధితుడు ఫోన్ లైన్లో ఉన్నారు. మొదట ఆయన జూమ్ కాల్లో తీసుకుందాం అనుకున్నాం, కెమెరా ముందు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ తను చాలా భయపడుతూ ఉన్నారు. కనీసం తనకి జూమ్ కాల్ అంటే ఏంటనేది కూడా తెలియదని చెప్పడంతో ఫోన్ లైవ్ ద్వారా బాధితుడిని అయితే మేము ముందే తీసుకొచ్చాం. ప్రస్తుతం అయితే ఫోన్ లైన్లో బాధితుడు వల్లి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వల్లి గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పండి, అసలు ఎప్పటి నుంచి మీరు ఈ కోవా వ్యాపారం చేస్తూ ఉన్నారు? మేము చిన్నప్పుడు ఇది వ్యాపారం సార్ మాకి. అంటే పుట్టిన దగ్గర నుంచినా? అవు సార్, మా తాతలు ముత్తాతలు మా నాయన మొత్తం ఇది వ్యాపారం సార్. ఓకే, అసలు ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ అసలు? మాది కర్నూలు జిల్లా వెలుగొండ సార్, మాది నెల్లూరు జిల్లా వెలుగొండ సార్ మాది. ఓకే, అంటే ఈ కోవా బన్ వ్యాపారం ఎప్పటి నుంచి, అంటే మీరు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారు కదా, ఎలా ఊరూరా వెళ్ళి ఇది అమ్ముతూ ఉంటారా మీరు? అవును సార్, ఏడైనా పొద్దు అమ్ముతాం సార్ మేము. తిరుపతి ఏడైనా అమ్ముతాం సార్ మేము. ఎలా పట్టుకువెళ్తూ ఉంటారు అక్కడికి? ఏం సార్, ఎలా తీసుకువెళ్తూ ఉంటారు ఈ కోవా బన్? అదే వెహికల్ సార్, వెహికల్ ఉంటాయి సార్. అది పాలకోవా బండి వెహికల్ సార్. ఎంతకు అమ్ముతున్నారు ఒక బన్? మీరు ఎంతకు అమ్ముతున్నారు? ఒక బన్ వచ్చేది 10 రూపాయలే సార్ మేము అమ్మేది. ఒక బన్ 10 రూపాయలు? అవును సార్. అందులో మీకు ఎంతవరకు మిగలొచ్చు ఒక బన్ అమ్మితే 10 రూపాయలు? మాకి వచ్చేది దాంట్లో 3 రూపాయలు సార్ మాకి వచ్చింది సార్. మాకి ఒక బన్ అంటే 10 రూపాయలు బన్ అమ్మితే ఒక బన్న మీద మీకు మిగిలేది కేవలం 3 రూపాయలు మాత్రమే. 3 రూపాయలే సార్. అంటే ఒక 100 బన్నలు అమ్మితే మీకు వచ్చేది కేవలం 300 మాత్రమే. అవును సార్. ఓకే, ఒక రోజుకి మీరు ఎంత వ్యాపారం చేస్తూ ఉంటారు? చేస్తా సార్, దాదాపు మేము 2000 అయినా 1000 రూపాయలు అయినా చేస్తాం సార్ మేము. అంటే ఒక 1000 రూపాయల వరకు అమ్మితే అందులో మీకు 300-400 మిగులుతూ ఉంటుంది. అవును సార్. అసలు మీరు సమ్మక్క సారక్క దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆ జాతరకి ఎందుకు వెళ్ళారు అసలు? అంటే నేను ఫస్ట్ సార్ పోయింది సార్, నేను అడిగాను. ఫస్ట్ టైం వెళ్ళారా? అవును సార్, ఎప్పుడు పోలే సార్ నేను. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళా? లేదు సార్. కేవలం వ్యాపారం చేద్దామని వెళ్ళారా? వ్యాపారం పోయినా సార్ నేను. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ మీరు? వారం ఉన్నా సార్ నేను. ఎంత సార్ నేను. సరే, మీరు ఈ బండలు అమ్ముతున్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు అంటూ మైక్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చారు కదా, తర్వాత ఏం జరిగింది అసలు? ఆయన సార్ వచ్చి ఆయన సారు ఎక్స్పెక్టెడ్ సార్ బండి సార్. నేను చెప్పినా సార్ బండి ఎక్స్పెక్టెడ్ ఏముండదు సార్ దానికి, అది చెప్పినా సార్ మేము. కోవా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని అడిగారు ఆయన మిమ్మల్ని? బండి సార్ అంగి సార్ ఆయన చెప్పినా మేము సార్. మేము అది కూడా చెప్పాం సార్, మేము వేసేది పాలు చక్కెర బొమ్మరవ సార్ అని అనే సార్ మేము. అడిగితే అతను వచ్చేసి ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నాం సార్ మాకి. ఆడవాడిలో ఆధార్ కార్డు తీసుకున్నాం సార్ మేము. అసలు ఈ కోవా బన్ అనేది మీరు ఎలా తయారు చేస్తారండి? ఏమేమి వాడతారు అందులో? మేము దాన్ని వేసేది పాలు చక్కెర బొమ్మరవ సార్. పాలు చక్కెర ఇంకా బొమ్మరవ సార్. బొంబాయి రవ్వ కూడా వాడతారు అందులో? అవును సార్. 3 పదాలే సార్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది తిన్న వాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురయ్యారు, చాలా మందికి వాంతులు అయ్యాయి, చాలా మంది పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారని వారు చెప్తున్నారు కదా, అటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అసలు అక్కడ? ఏం లేదు సార్, 10 రూపాయలు సార్ కోపంలో. ఎన్ని బండ్లు అమ్మారు మీరు అసలు ఆ జాతరలో? అంటే గుర్తులేదు సార్ నాకు అంత. ఓకే, ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు మీరు? కర్నూలు నుంచి ఎంతమంది వెళ్ళారు? ఎన్ని వాహనాల్లో వెళ్ళారు? 4 సార్. 4 వెళ్ళారు. వీళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత పోలీసులు కొంతమంది వచ్చి ఆ బండ్లన్నీ కూడా నేలపై పడేస్తారు కదండి? అవును సార్, మొత్తం ఇది చేస్తారు సార్ మాకి. తర్వాత మీరు వచ్చేసారు అక్కడ. ఏమడిగారు? ఒక మేడం కూడా మీకు ఆంధ్ర నుంచి ఎందుకు వచ్చారు, మీకు ఆధార్ కార్డు ఉందని కూడా అడుగుతున్నట్టున్నారు ఆ వీడియోలో. అడుగుతున్నాం సార్. అడుగుంటే మేము చెప్పినా మేడం, మేము సెక్షన్ ఆధార్ కార్డు మర్చిపోయినా మేడం చెప్తాం సార్ మేము. ఏం చెప్పారు? ఆధార్ కార్డు తెచ్చుకోలేము మేడం, మేము మర్చిపోయినా మేడం చెప్పాం సార్ మేము. ఆధార్ కార్డు తెచ్చుకోలేదు, మర్చిపోయామని చెప్పారు. లేదా వారం వరకు సార్ మేము ఆపడం సార్ మాది. ఓకే, వారం రోజులు ఉందామని వెళ్ళారు. ఇది అయిన వెంటనే వచ్చేసారా వెనక్కి? రాత్రి వచ్చాం సార్ మేము. 6 రోజు వచ్చినాం సార్ మేము. వెంటనే వచ్చేసారు. అవును సార్. అధికారులు ఎవరైనా వచ్చారా తర్వాత మీ దగ్గరికి? అక్కడ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చినా సార్. ఏమన్నారు? అదే సార్, అదే మాట్లాడారు సార్ మాతో. అదో మీకు జరిగింది చెప్పండి అని చెప్పారు సార్. అంతే సార్ మాకి. అంతే సార్.
అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జెహాదీ పేరుతో మీరు ముస్లింలు అయినప్పటికీ జెహాదీ పేరుతో వీళ్ళు ప్రాణాలు తీసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాపారం చేస్తున్నారని వాళ్ళు మీపై ఆరోపణ చేస్తున్నారు. కానీ మీరేం చెప్తున్నారంటే మా తాతల కాలం నుంచి చిన్నప్పటి నుంచి ఈ వ్యాపారంలోనే ఉన్నామని మీరు చెప్తున్నారు. అవును సార్, ఇదే సార్ మీరు చిన్నప్పుడు సార్ అదే సార్. మీ ఏజ్ ఎంత ఉంటుంది వల్లి గారు? ఏం సార్? మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 30 ఉంటుంది సార్ నాది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీ నాన్నగారితో ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు మీరు? చిన్నప్పుడు ఇది వ్యాపారం సార్ మాకి. ఇప్పుడు ఎవరైనా మీకు ఫోన్స్ అవి చేస్తూ ఉన్నారా? మీ వీడియో చాలా మంది వైరల్ చేసిన తర్వాత ఎవరైనా మీ ఏం చెప్తున్నారు? ఫోన్ పేస్ పంపిస్తున్నారా మీకు? ఇప్పుడు ఏం చెప్తారు వల్లి గారు ఆ రోజు మీరు పడిన బాధకి మీరు ఏం చెప్తారు అసలు? నేనేం చెప్పాను నాకు అర్థం సార్. నాకు ఎంత ఇది సార్ నాకు దీని వల్ల సార్ మేము అర్ధ ఇల్లు ఉన్నాం సార్ మేము. అంటే వాళ్ళు ఒక మాట అడిగారు కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఈ బ్రెడ్ మీరు తింటారని అడిగారు కదా, ఆ సమయంలో ఏం చేస్తారు అసలు మీరు? ఆ టైంలో అంటే మాకు సరిగ్గా అది వ్యాపారంలో అంత చెమ్మడ పడుతుంది సార్. మాకి అంత మంది చుట్టినా సార్ నా మీద. ఓకే, భయపడినా సార్ నేను. ఓకే, అదే 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 సార్. సరే అండి, సరే, ఓకే. ఏం అవసరం ఉన్నా మీరు మాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ ఛానల్ తరఫున మీకు అయితే అండగా ఉంటాం. థ్యాంక్ యూ.